విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అర్ధంతరంగా ఎందుకు తొలగించారు? ఆయన పార్టీకి మంచి ఊపు తీసుకొచ్చారు ఎన్నడూ లేనంత. అంటే బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించారు అంటే ఆ బండి సంజయ్ గారిని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా నియమించారు అంటే కరెక్ట్. కార్యకర్తల్లో కొంత వ్యతిరేకత రావడం, ప్రజల్లో వ్యతిరేకత రావడం వల్లనే మళ్ళీ జనరల్ సెక్రటరీగా నియమించారని ఇన్ని రాష్ట్రాలు ఉన్న ఇంత పెద్ద దేశానికి అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా వారిని నియమించడం సంస్థాగత మార్పుల్లో భాగంగా అనేక రాష్ట్రాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగినాయి. వారిని చాలా మందిని కొనసాగించారు, పదోన్నతులు కల్పించారు. ఇవాళ బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ బండి సంజయ్ కనుక అధ్యక్షుడిగా ఉంటే కనుక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేది కదా. అంటే ఒకటి ఏంటంటే రాజకీయాల్లో ఈ ఇఫ్ అండ్ బట్స్ ఉంటాయి. ఆ రకమైనటువంటి అభిప్రాయాలు సహజంగా ప్రజలకు ఉంటాయి. మేబీ కొన్ని సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ కొన్ని నిర్ణయాలు పార్టీ అనుకూలమైన అభిప్రాయంతో నిర్ణయాలు జరిగినా కొన్నిసార్లు ప్రతికూలం కూడా కావచ్చు. రాజకీయాల్లో అన్ని అడుగులు కూడా అన్నీ అనుకున్న విధంగా జరుగుతాయి అనేటువంటిది భావించలేము. భారతీయ జనతా పార్టీ నేతలే బండి సంజయ్ మీద ఢిల్లీలో చాడీలు చెప్పి అధ్యక్ష పదవి నుంచి తొలగించేటట్టు చేశారని చెప్పి చాలా మంది రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. నిజమేనా సార్ ఇది? అంటే భిన్నమైన వ్యక్తులకు భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ పార్టీ అభిప్రాయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోదు. ఒకటి, వారికి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆలోచన చేసారు. సంస్థాగతంగా వారి టర్ము పరిపూర్ణమైన టర్ము పూర్తయింది. పూర్తయిన తర్వాత కొంత ఆలస్యంగా మార్పులు జరిగినాయి అంతే. అసెంబ్లీ ఎన్నికల ముందు అంత పెద్ద సాహసం భారతీయ జనతా పార్టీ హైకమాండ్ చేస్తుందా? అంటే డిఫరెంట్ వ్యూస్, డిఫరెంట్ ఆలోచనలు ఉండొచ్చు. ఇక్కడ దాన్ని నెగిటివ్ ఆస్పెక్ట్ లో చూడొద్దు. కొన్ని సందర్భాల్లో పాజిటివ్ ఆస్పెక్ట్ లో చూసినటువంటి నెగిటివ్ రిజల్ట్స్ కూడా రావచ్చు. దీన్ని ఏదైనా పార్టీ పాజిటివ్ గానే ఆలోచన చేస్తుంది. వాళ్ళ కొన్ని ఆలోచనలు సఫలం కావచ్చు, కొన్ని ఆలోచనలు విఫలం కావచ్చు. సరే, బీజేపీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలు ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్ అయితేనేం, రఘునందన్, ధర్మపురి, ఈటల రాజేందర్ లాంటి ఎంతో మంది నేతలు, ఆచార్య లాంటి నేతలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఎన్నెల లక్ష్మీనారాయణ పేరు బీజేపీ అధ్యక్ష పదవి రేసులో కనబడడం లేదు? నేను ఒక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను. వీరు ప్రయత్నం చేస్తున్నారు, వారు ప్రయత్నం చేస్తున్నారు, వారు ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, మీ ప్రశ్నలో భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్ డెమోక్రసీకి సంబంధించి అర్థం నిగూఢంగా ఉన్నది. ఎస్, వాళ్ళ పార్టీ ఎప్పుడు ఎవరిని ఏ పాత్రలో వినియోగించుకోవాలనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం ఒక సైనికుడిగా, పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి సైనికుడిగా, పాత్ర ఏదైనా పని, ఈ సిద్ధాంత విస్తరణ, ఈ ప్రభుత్వం రావడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, ఈ ప్రభుత్వం వల్ల దేశానికి మేలు జరుగుతున్నది, భావి తరాలకు మంచి జరుగుతుంది, ఈ ఆలోచనతోని పనిచేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పార్టీ నిర్ణయం ఏదైనా కూడా అంగీకరిస్తాం, శిరసావహిస్తాం. మీరు అడుగుతున్నారా అధ్యక్ష పదవి పోని? మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అంటే రాజకీయాల్లో పార్టీలో ఎప్పుడు కూడా నేను పార్టీలో నాకు ఇది కావాలని అడగలేదు. పార్టీ ఏది నిర్ణయిస్తే దాని ప్రకారమే వ్యవహరించి. మీకంటే చాలా జూనియర్లు, అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ, రఘునందన్ కానీ, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు ప్రజాప్రతినిధులు అయ్యారు. అలాంటి వారి పేర్లేమో ప్రముఖంగా వినబడుతున్నాయి. మీలాంటి ఒక సీనియర్ నాయకుడు, క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక పిసిసి ప్రెసిడెంట్ని ఓడించిన స్థాయి మీది. అట్లాంటి మీ పేరు ఎందుకు మరి పరిశీలన లేదు, ఎక్కడ మీడియాలో కనబడట్లేదు? అంటే ఒకటి ఏంటంటే, నేను యాక్చువల్గా ఇప్పుడు
రాష్ట్ర సంస్థాగత ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నాను. ఓకే. మై డ్యూటీ ఈస్ టు ఫెసిలిటేట్ ద ఎలక్షన్ ప్రాసెస్. ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను సజావుగా నిర్వహించే బాధ్యతలో ఉన్నా. సో ఈ బాధ్యతలో ఉన్న వ్యక్తి పేరు అనేటువంటిది చర్చకు ఆస్కారం.